హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మన ఇంటి ఆహారాల్లో ప్రత్యేకమైన స్థానం కలిగిన నెయ్యి గురించి తెలుసుకుందామా? ఓకే, మనము ఈరోజు ఈ యొక్క నెయ్యిని రోజు పాలలో మనకు కాచాక పాలలో మీగడ వస్తుంది కదా, ఆ మీగడనంతా నేను 15-20 డేస్ది అంతా తీసుకున్నాను ఒక బౌల్లో. దాన్ని అంతా మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ బౌల్లో తీసేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ గ్రైండ్ చేయండి. ఇలా వచ్చేస్తుంది, మనకి బటర్ అంతా మంచిగా వచ్చేస్తుంది. అలా తీసుకున్న బటర్ని వాటర్ లేకుండా అంతా దాంట్లో కొంచెం కూడా వాటర్ లేకుండా తీసుకోండి, వాటర్ని అంతా వంపేయండి. ఇది మనకి జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది మనకి కొవ్వు అంటాం కదా, ఇది గుడ్ ఫ్యాట్, మెదడు అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఇలా స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు వేడి చేస్తే ఇలా అవుతుంది. చిన్న చిన్నగా బుడగలు వచ్చే వరకు వేడి చేయనివ్వాలి. చిన్న చిన్నగా బుడగలు వచ్చేంత వరకు ఉంచేస్తే మనకు నెయ్యి రెడీ అయిపోయినట్లే. ఇది మనకి నెయ్యి అనేది ఫ్రిడ్జ్ లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచవచ్చు. ఓకే, ఇలా పూసగా వచ్చింది నాకు నెయ్యి. ఇంత గొప్ప నెయ్యిని మన ఆహారంలో రోజు చేర్చుకోవాలి.